బీసీ కులగణనకు కట్టుబడి ఉన్నామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అన్ని సమస్యలకు కులగణనే పరిష్కారమన్నారు. ఢిల్లీలో బీసీ సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య, జార్జుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. కేంద్రం కులగణన చేయడం లేదని రాహుల్తో చెప్పారు జస్టిస్ ఈశ్వరయ్య. లెక్కలు తేల్చకుండానే అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ జనగణన చేయాలన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. కులగణన లేకున్నా రామాలయం పేరుతో ఇంటింటికి అక్షింతలు పంచుతున్నారన్నారు బీసీ సంఘాల నేత జార్జుల శ్రీనివాస్. ఇప్పుడు ఏదైతే సామాజిక న్యాయం పెరుగుతుందో, జాతీయ జనగణన జరగాలనే డిమాండ్ పెరుగుతుందో, రాహుల్ గాంధీ గారు ఈ నినాదం ప్రత్యక్షంగా తీసుకున్నారో, ఇప్పుడు హిందుత్వము, తర్వాత రామాలయము, తర్వాత అయోధ్య, ఈ విషయాలు పైకి తెస్తున్నారు. ఇంటింటికి అక్షంతలు పెడుతున్నారు కానీ ఇంటింటి జనగణన చేయట్లేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎజెండాగా దీన్ని కులగణన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నప్పటికీ కులగణన చేయకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా మేము కులగణన చేస్తాం. కులగణనతో పాటు జనాభా దామాష్ ప్రకారం మీకు రిజర్వేషన్లు పెంచడానికి చూస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానన్నారు మల్లు రవి. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని బీజేపీ సొంత హక్కులా భావిస్తోందని విమర్శించారు. రాజీవ్ హయాంలోనే రామాలయానికి ఫౌండేషన్ వేశామని, కోర్టు కేసులతో గుడి కట్టలేదన్నారు మల్లు రవి. వాళ్ళు చేసేది ఏంటి? రాముడు సందేశాన్ని అనుసరించకుండా రాముడు బొమ్మను పెట్టి దాన్ని బీజేపీ పార్టీకి అనుకూలమైన ఒక దేవుళ్లాగా చూపిస్తున్నారు. అంతకుముందు నన్ను జడ్చెల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మొన్న కూడా చాలా ఒత్తిడి వచ్చింది. నేను మాటిచ్చాను నాగర్ కర్నూలుకే పోటీ చేస్తానని. ఇప్పుడు కూడా నాగర్ కర్నూలులోనే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తాను. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందన్న కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్ కేటీఆర్ అబద్దాల కోరు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాని కలవక ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు వేరువేరుగా జరగనున్నాయని ఈసీ ప్రెస్ నోట్ విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కైనందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 వేరువేరు నోటిఫికేషన్స్ రావటం జరిగింది అనే మాట వారు చెప్పారు. అది కూడా రేవంత్ రెడ్డి గారు అమిత్ షాను కలిసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుందనే ఆరోపణ చేశారు. అది శుద్ధ అబద్ధం. ఈ ఆరోపణ కేటీ రామారావు ఒక అబద్ధాల కోరు అనే విషయాన్ని రూఢి చేస్తుందన్నమాట మనం చేస్తా ఉన్నాను. హైదరాబాద్ సోమాజిగూడలోని నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. బీజేపీకి ఈ మధ్యనే రాజీనామా చేసిన విక్రమ్ గౌడ్ పార్లమెంట్ ఎన్నికల ముందు పొన్నంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే హైదరాబాద్ లో తన తండ్రి ముఖేష్ గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నంకు వినతి పత్రం అందించారు విక్రమ్ గౌడ్.